అమ్మ రెండు సమానం అనిపిస్తుందమ్మా నాకు. మా కేసీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఎవరిని కాదనలేకపోతున్నాం. అందుకే గవర్నమెంట్ పర్వాలేదమ్మా, మాకు అన్ని అందుబాటులోనే ఉన్నాయి. కానీ జీరో బిల్లులు చేస్తానని జీరో బిల్లులు చేయలేదు, పింఛను పెంచుతానని పింఛను పెంచలేదు. అంతే, అదే ఒక రెండే ప్రాబ్లాలు ఉన్నాయి. లేదమ్మా, అంతా మాకు డబ్బులే. ఆ రేకుల ఇంట్లోకి కూడా డబ్బులే. గ్యాస్ మామూలే, అదే సబ్సిడీ మాత్రం 7 చిల్లర వస్తుంది. పింఛన్ వస్తామని లేదమ్మా, కేసీఆర్ పెన్షనే వస్తుంది. ఏ ఒక స్కీము బస్కు పోతున్నా, సన్న బియ్యం తీసుకుంటున్నా. పింఛన్ అయితే కేసీఆర్ పింఛనే, ఇంకేముందమ్మా ఈ మూడే. అమ్మ రెండు సమానంగానే బై ఎలక్షన్, ఇట్లా అటు ఇటు చెప్పలేకపోతున్నాం అమ్మ. ఎవరు మాకు మేలు చేస్తే వాళ్ళకే ఇస్తాం. ఏ పార్టీ గెలిచినా ఇదే బతుకు మా బతుకులు. కష్టం చేసుకుంది తప్పదు. ఎవరు వచ్చినా కానీ ఆయనతో చెప్పే అమ్మ మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎవరేం చేయరు. మా రెక్కల కష్టం మాకు కావాలి అంతే. ఏ పార్టీ వచ్చినా ఇంతే. ఏ గ్యాస్ వస్తా 500 గ్యాస్ అన్నారు. 500 గ్యాస్ లేదు, ఏది లేదు. మరి ఏది ఏడొస్తున్నాయి? మహిళలకు 2000 వేస్తాడు. మహిళలకు 2000 వేస్తాడు, ఇంతవరకు రాలేదు. మరి ఏది 3 సంవత్సరాలు గెలిచి ₹1 లేదు. భూమి పైలు కూడా కరెక్ట్ చేస్తలేడు. మరి ఇంకా ఈ రోడ్డు మీద బతుకు, రోడ్డు మీద కూడా పెట్టకొని తీసేస్తుర్రు. సన్న బియ్యం ఇచ్చిండు. పిరి బస్సులు పెడితే మేము ఎప్పుడు పోతామా? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పోతాం. మా పని మాకే పోవాలి. ఇంట్లో గిన్నెలు తోముకోవాలి, బట్టలు బాత్రూములు కడగాలి, రావాలి, పని చేసుకోవాలి, అమ్ముకోవాలి. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం పైసలు, భూమి పైసలు అవి 6 నెలలకు ఒకసారి వేస్తుండే. ఇప్పుడు ఆయన వేస్తూనే లేడు. ఇంకా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నాక కొంచెం బాగానే ఉండే. మరి రెడ్డి వచ్చిండు, రెడ్డి మాకు బాగానే పెడుతుండు. ఎవరిని అన్నాలో ఎవరిని అననికే కాదు మాకు. ఇంకా బతికేతలో మేము ఇట్లే బతకాలి. ఏ పథకాలు అంతలేవు మాకు. మాకు ఈ రేకులు ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తా, 6 లక్షలు ఇస్తా ఇల్లు కట్టుకోవాలన్నారు కదా. ₹1 లేదు, ఇల్లే రాలేదు. మరి ఏంది? అప్లై చేసినాం, అన్ని కాగితాలు ఇస్తాం, అన్ని ఇస్తాం, ఆధార్ కార్డులు ఇస్తాం, అన్ని ఇస్తాం, అన్ని రాపిస్తాం. మళ్ళీ ఏది ఇంతవరకు పేరు రాలేదు. మా ఊర్లో వచ్చినామంట కొంతమందికి, మళ్ళీ మాకు రాలే.